హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయండి. ఈ మూడిట్లో మొట్టమొదటి ప్లేస్లో ఉన్నటువంటిది బిట్స్ పిలానీ, అండ్ సెకండ్ వచ్చేసి మీకు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, MAHE అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి ఉడిపి సరౌండింగ్స్లో ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఢిల్లీ NCRకి సంబంధించినటువంటి శివనాడార్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ని మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అంటాము. చాలామంది పేరెంట్స్, సార్ మీరు శివనాడార్లో మేనేజ్మెంట్ సీట్ ఇప్పించగలరా, లేకపోతే బిట్స్ పిలానీలో మీరు మేనేజ్మెంట్ సీట్ చేయగలరా అని చెప్పేసి చాలామంది ఎంక్వైరీ అడుగుతూ ఉంటారు. నేను భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక 3 నుంచి 4 కాలేజీలో మాత్రమే అడ్మిషన్ చేయగలనండి. ప్రతి దాంట్లో అడ్మిషన్ చేయడం వీలు కాదు. అదేవిధంగా ఈ 3 ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉందో దీంట్లో ఒక యూనివర్సిటీలో నేను తప్పనిసరిగా అడ్మిషన్ చేసి పెట్టగలను. సో ఎవరైతే మా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తారో వాళ్ళకి మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్, దీని యొక్క ప్రాసెస్ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ ఎంతవరకు ఉంటుంది అని మీరు అన్నట్లయితే అకాడమిక్ బడ్జెట్తో కలుపుకొని అప్రాక్సిమేట్గా మీకు ఒక 50 lakhs వరకు అవుతుంది. ఒక 50 లక్షల రూపాయలకి ప్రిపేర్డ్ ఉన్నటువంటి పేరెంట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో చదవాలనుకునేటువంటి పేరెంట్స్ మీరు నన్ను అప్రోచ్ అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ అడ్మిషన్ నేను చేసి పెట్టగలను. బీటెక్లో కానీ, BBAలో కానీ, ఇంకో దాంట్లో కానీ, దేంట్లో అయినా కోర్స్ ఏదైనప్పుడు కూడా. సార్ మరి అది క్లారిటీగా మీరు ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు అన్నట్లయితే, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చెప్పడం అంటే నెక్స్ట్ వీడియోలో దీని గురించి తగినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా చెప్తాను. బట్ ఒక 50 lakhs, ఇప్పుడు ఉదాహరణకి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు చదవాలనుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా మీకు 65 లక్షల నుంచి 70 లక్షలు అవుతుంది. సో దీనికన్నా కూడా మెరుగైనటువంటి ఆప్షన్స్, ఉదాహరణకి BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. అదేవిధంగా మీకు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీటిల్లో మీకు ఏది తీసుకున్నా కానీ 50-60 లక్షల రూపాయలు బీటెక్ అవుతుంది. ఇవి మంచి కాలేజెసే, కానీ దీనికన్నా మనం బెటర్ ఆప్షన్స్ మనం చూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఆ బడ్జెట్లో ఉన్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా ఆన్ ఫోన్ మీరు కాంటాక్ట్ అయినట్లయితే డెఫినెట్గా మీకు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు మినిమం ప్యాకేజ్ ఎట్లా కొట్టవచ్చు, ఏం చేయొచ్చు అనే దాని మీద నేను ప్రత్యేకమైనటువంటి సెషన్ మీకు తీసుకుంటాను. మీరు యూజీ అయిపోయి 21 సంవత్సరాలు వచ్చే లోపల మీకు బిట్స్ పిలానీ తీసుకున్నట్లయితే మనకి 22 నుంచి 24 లక్షల ఆన్ యావరేజ్ మనకు ప్యాకేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు అదే ఆర్వీ కాలేజ్ తీసుకున్నట్లయితే జస్ట్ మనకు 18 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు ఒక VNRలో సీట్ తీసుకోవాలన్నట్లయితే మేనేజ్మెంట్ కోట, NRI కోట తీసుకున్నట్లు మనకు దగ్గర 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 30 లక్షల రూపాయలు ఇక్కడ కట్టే బదులు ఇంకొక 10-20 కానీ మీరు ముందుకు జరగగలిగితే డెఫినెట్గా మీకు ఇంకా మెరుగైనటువంటి ఆప్షన్ ఉంటుంది. డబ్బు ఉండి పెట్టుకోగలిగితే బీటెక్లో అప్ టు 70 lakhs వరకు పెట్టుకోవచ్చండి. ప్రీమియం పేరెంట్స్ మీరు కౌన్సిలింగ్కి వచ్చినట్లయితే ఇది కొన్ని పబ్లిక్గా చెప్పలేనటువంటివి ఉంటాయి, కొన్ని మనం చేయగలిగినటువంటివి ఉంటాయి. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా నేనైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో ఏదో ఒక దాంట్లో మీకు అడ్మిషన్ అయితే డెఫినెట్గా నేను మీకు చేసి పెట్టగలను. అప్రాక్సిమేట్ బడ్జెట్ అరౌండ్స్ టు 50 lakhs ఉంటుందండి, ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సో ఇది ఆ బడ్జెట్లో ఉన్నటువంటి పేరెంట్స్ మీరు తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి. మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో తప్పనిసరిగా నేను అడ్మిషన్ చేసి పెట్టగలను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.